అనకాపల్లిలో కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి హోంమంత్రి అనిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈగిల్ వ్యవస్థను ఏర్పాటు చేసి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్లో కనీస సౌకర్యాలు లేవని, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. లాస్ట్ 5 years లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వ్యవస్థలన్నీ నిర్వీర్యమైన పొజిషన్ నుంచి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం పోలీస్ స్టేషన్ లో ఒక ఎత్తు అయితే, పోలీస్ స్టేషన్స్ కి వెహికల్స్ కూడా అంతే అవసరమన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు మా అధికారుల చొరవ దృష్ట్యా ఆ వెహికల్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకొక 1 month లో ప్రతి పోలీస్ స్టేషన్ కి కూడా కొత్త వెహికల్స్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరి దగ్గర తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా, ఎక్కడ నిందితుడన్నా కూడా తప్పించుకోకుండా ఉద్దేశంతో 1,00,000 CCTV కెమెరాలు టార్గెట్ గా ఈ రోజు అరౌండ్ 60,000 CC కెమెరాస్ ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మీద ఇన్స్టాల్ కూడా చేయడం జరిగింది. వీటన్నింటికి కూడా వీటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు హాస్టల్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, బస్ స్టాప్స్ దగ్గర, ఆఖరికి నిన్న అనౌన్స్ చేసిన ఫ్రీ బస్సుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఫీడ్ అంతా కూడా మనకి కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చే విధంగా ఈ రోజు అనుసంధానం చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది. మీ బిల్డింగ్, మన బిల్డింగ్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ కాదు. ఓకే, సో మంచి బిల్డింగ్ ఉంటే మీకు హాస్పిటల్ పోయినప్పుడు మంచి హాస్పిటల్ ఉంటే ఎట్లా ఉంటుంది, ఆ పోలీస్ బిల్డింగ్ కూడా అట్లాగా ఉండాలా. సో మీకు మంచి కూర్చోడానికి ఒక ప్లేస్ ఉండాలా, మీకు అక్కడ ఏమేమి ఫెసిలిటీస్, ఏం సర్వీసెస్ కావాలో అన్ని దానికోసం తగినట్టుగా ప్లేస్ ఉండాలి. సో ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లేవు కాబట్టి ఇది హోమ్ మినిస్టర్ గారు ప్రేరకంగా అది కృషి పెట్టి ఫండ్స్ తెచ్చి, సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఈ బిల్డింగ్ కడుతున్నారు. మంచి బిల్డింగ్ అవుతుంది. ఇది స్టేట్ లెవెల్లో కూడా హెచ్ఎం గారు బాగా హార్డ్ వర్క్ చేసుకొని మంచి బిల్డింగ్స్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోడల్ పోలీస్ స్టేషన్ లాగా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.